ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లర్న్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇన్ జావా. కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్కి మెథడ్ ఓవర్ రైడింగ్కి డిఫరెన్సెస్ తెలుసుకునే ముందు ఆల్రెడీ మనము ప్రీవియస్ లెక్చర్స్లో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో థియరిటికల్గా చూసాం, అలాగే ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దానికి కూడా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో చూసాం. ఇప్పుడు ఆ రెండింటికి అసలు మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? రైటింగ్ 2 or more మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్స్ ఈజ్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ మెథడ్స్ రాయాలి, మెథడ్ నేమ్స్ సేమ్ ఉండాలి, బట్ డిఫరెంట్ మెథడ్ పారామీటర్స్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? రైటింగ్ 2 or more మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ విత్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఈజ్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ అంటే సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి, సేమ్ మెథడ్ పారామీటర్స్ కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే విత్ ఇన్ ద సేమ్ క్లాస్లోనే జరుగుతుంది. అది ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసాము. 2 లేదా అంతకంటే ఎక్కువ మెథడ్స్ని ఒకే క్లాస్లో రాసాము, బట్ అక్కడ కండిషన్ ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్గా ఉంది, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్తో ఉన్నాయి. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సేమ్ క్లాస్లో రాస్తారు. వేరాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్ రాయాలంటే ఒకటేమో సూపర్ క్లాస్లో రాయాలి, రెండో మెథడ్ ఏమో సబ్ క్లాస్లో రాయాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ డన్ ఇన్ ద సూపర్ అండ్ సబ్ క్లాసెస్ అని చెప్తాడు. సో ఒక మెథడ్ నేమో సూపర్ క్లాస్లో రాస్తాము, ఇంకో మెథడ్ నేమో సబ్ క్లాస్లో రాస్తాము, బట్ మెథడ్ నేమ్స్ సేమ్గా ఉంటాయి, పారామీటర్స్ కూడా సేమ్గా ఉంటాయి. అది మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే. కమింగ్ టు మెథడ్ ఓవర్లోడింగ్, థర్డ్ పాయింట్, JVM decides which method is called depending on the difference in the method signatures. ఇక్కడ జావా వర్చువల్ మిషన్కి ఎప్పుడు ఏ మెథడ్ని కాల్ చేయాలో అలా తెలుస్తుందంటే ఆల్రెడీ మెథడ్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్స్గా పారామీటర్స్తో ఉంటాయి కాబట్టి ఏ మెథడ్ని కాల్ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది, కంపైల్ టైంలోనే తెలిసిపోతుంది. అందుకే దీన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ కింద చెప్తారు. వేరాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్కి వచ్చేసరికి JVM decides which method is called depending on the class of the object to call the method. ఇక్కడ మాత్రం కంపైల్ టైంలో తెలియదు ఏ మెథడ్ని కాల్ చేయాలో, రన్ టైంలో తెలుస్తుంది. అందుకే ఇది JVM వెయిట్ చేస్తుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు. అది కూడా సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు వెయిట్ చేస్తుంది. సో సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆ మెథడ్ని కాల్ చేస్తుంది, సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ని. అది మెథడ్ ఓవర్ రైడింగ్లో జరిగే పని. కమింగ్ టు ద ఫోర్త్ డిఫరెన్స్ చూడండి. ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్ మెథడ్ రిటర్న్ టైప్ కెన్ బి సేమ్ ఆర్ డిఫరెంట్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్లోకి వచ్చేసరికి మెథడ్ రిటర్న్ టైప్ అంటే మన మెథడ్ నేమ్ ముందు వాయిడ్ అని రాస్తున్నాం కదండి, ఆ వాయిడ్ కానీ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా రాయొచ్చు. రిటర్న్ టైప్ అనేది ఏం చెప్తుందంటే ఆ మెథడ్ రిటర్న్ చేసే వాల్యూ గురించి చెప్తుంది. సో మెథడ్ ఓవర్లోడింగ్లో రిటర్న్ టైప్స్ అనేవి సేమ్గా ఉండొచ్చంట, డిఫరెంట్గా ఉండొచ్చంట. బట్ మెథడ్ ఓవర్ రైడింగ్కి వచ్చేసరికి రిటర్న్ టైప్స్ షుడ్ ఆల్సో బి ద సేమ్. రిటర్న్ టైప్స్ కూడా సేమ్గా ఉండాలి. మెథడ్ ఓవర్లోడింగ్లో సేమ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ మెథడ్ ఓవర్ రైడింగ్లో రిటర్న్ టైప్స్ కూడా సేమ్గా ఉండాలి, మెథడ్ రిటర్న్ టైప్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ డన్ వెన్ ద ప్రోగ్రామర్ వాంట్స్ టు ఎక్స్టెండ్ ద ఆల్రెడీ అవైలబుల్ ఫీచర్స్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్కి ఎప్పుడు వెళ్తామంటే ఆల్రెడీ మన దగ్గర ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్కి ఫీచర్స్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మెథడ్ ఓవర్లోడింగ్కి వెళ్ళాలి. ఆల్రెడీ నా దగ్గర యాడ్ అనే మెథడ్ ఉంది, అది 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి ఆ మెథడ్ యూజ్ అవుతుంది. నేను దాని ఫీచర్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ చేసేలాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మెథడ్ ఓవర్లోడింగ్కి వెళ్తా. సో మెథడ్ ఓవర్ రైడింగ్కి ఎప్పుడు వెళ్ళాలి? ఇట్ ఈస్ డన్ వెన్ ద ప్రోగ్రామర్ వాంట్స్ టు ప్రొవైడ్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద సేమ్ ఫీచర్. ఆల్రెడీ నా దగ్గర ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్కి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నా. సో అలాంటప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్కి వెళ్ళాలి. సో మెథడ్ ఓవర్ రైడింగ్కి ఎప్పుడు వెళ్ళాలంటే మన దగ్గర ఆల్రెడీ ఒక మెథడ్ ఉండి దానికి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఇద్దాము అనుకుంటే అప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్కి వెళ్ళాలి. అదే మెథడ్ ఓవర్ రైడింగ్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసామండి. సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, బట్ సబ్ క్లాస్లో ఆ మెథడ్కి వేరే డెఫినేషన్ ప్రొవైడ్ చేస్తాం, వేరే ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం. అదే మెథడ్ ఓవర్ రైడింగ్లో చేసే పని. నెక్స్ట్ వన్, మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ కోడ్ రిఫైన్మెంట్. ఆల్రెడీ ఉన్న ఫీచర్ని ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి, ఉన్న కోడ్ని రిఫైన్ చేస్తాం కాబట్టి మెథడ్ ఓవర్లోడింగ్ని కోడ్ రిఫైన్మెంట్ అంటారు. అదే మెథడ్ ఓవర్ రైడింగ్ని కోడ్ రీప్లేస్మెంట్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ తాలూకా డెఫినేషన్ని సబ్ క్లాస్లో రీప్లేస్ చేస్తాం కాబట్టి సబ్ క్లాస్ మెథడ్లో. అందుకే మెథడ్ ఓవర్ రైడింగ్ని కోడ్ రీప్లేస్మెంట్ అంటారు, వేరాజ్ మెథడ్ ఓవర్లోడింగ్ని కోడ్ రిఫైన్మెంట్ అంటారు.
ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. థ్యాంక్ యూ.